టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందని మూవీ టీం అనౌన్స్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మోస్ట్ ప్రాఫిటబుల్ తెలుగు మూవీస్లో టిల్లు స్క్వేర్ కూడా ఒకటి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 4 years బ్యాక్ సిద్ధు రాసి నటించిన 2 సినిమాలు డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ అయినాయి. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే కోవిడ్ వల్ల థియేటర్లు ఏం ఓపెన్ అవ్వలేదు. ఒకవేళ ఓపెన్ అయితే అసలు జనాలు థియేటర్లకు వస్తారా రారా, సినిమాలు చూస్తారా లేదా అని చాలా డౌట్స్ ఉండేవి. ఆ సందేహాలన్నిటికీ డీజే టిల్లుతో పాటు ఈ 4 సంవత్సరాల్లో మరికొన్ని చిన్న సినిమాలు గట్టిగా సమాధానం చెప్పాయి. ఇక్కడ చిన్న అంటే నా ఉద్దేశం సినిమా తక్కువని కాదు, పెద్ద బడ్జెట్లు, స్టార్ హీరోలు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమాలు అని. అయితే ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఒక సినిమా ఫైనాన్షియల్ సక్సెస్ గురించి మాట్లాడేటప్పుడు మూవీ కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎంత లాభం వచ్చింది అనే డేటా కానీ ఆ ఫైనాన్షియల్ ఫిగర్స్ కానీ అంత ట్రాన్స్పరెంట్గా బయటికి రావు. సో మ్యాక్సిమం వికీపీడియాలో ఉన్న మ్యాటర్ని మెన్షన్ చేస్తాను. నౌ లెట్స్ సీ 12 unexpected small films that made producers happy post COVID. ముందుగా నెంబర్ 1 ఉప్పెన. పాండమిక్ తర్వాత 50% ఆక్యుపెన్సీలో కూడా మంచి కలెక్షన్లు వచ్చిన సినిమా ఇది. యాక్చువల్గా ఉప్పెన సినిమాకి రిలీజ్కి ముందు బజ్ రావడానికి డిఎస్పి మ్యూజిక్ మెయిన్ రీజన్ అని చెప్పాలి. అప్పటికే పాటలన్నీ సూపర్ హిట్ అయినాయి. అయితే ఉప్పెనకి సంబంధించి స్టోరీ, నేరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఇవన్నీ కొంచెం పాత స్టైల్లోనే ఉంటాయి, కానీ కథలో కోర్ పాయింట్ కొత్తగా ఉంటుంది. ఉప్పెన సినిమా ఆనర్ కిల్లింగ్స్ మీద తీసినటువంటి ఒక మెయిన్ స్ట్రీమ్ లవ్ స్టోరీ. క్లైమాక్స్ షాకింగ్ గా ఉండడం, సిన్సియర్ గా పాయింట్ ని కన్వే చేయడం సినిమాకి ప్లస్ అయింది. డైరెక్టర్ బుచ్చిబాబు సెన్సిబిలిటీ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. సో నెక్స్ట్ ఏం తీస్తారో చూడాలి. ఉప్పెన సినిమా అయితే దాదాపు 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. నెక్స్ట్ నెంబర్ 2 జాతిరత్నాలు. ఇది స్లాకర్ స్టైల్లో ఉండే ఒక క్యాపర్ కామెడీ. ఈ టైప్ హ్యూమర్ ఉండే సినిమాలు వచ్చి చాలా రోజులు అవడం, అలాగే నవీన్ పొలిశెట్టి, దర్శి అండ్ రాహుల్ రామకృష్ణ వీళ్ళ కాంబినేషన్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వడం సినిమా బాగా కలిసి వచ్చింది. అందరిలోనూ యాంగ్జైటీ తీసుకొచ్చినటువంటి ఆ కోవిడ్ టైంలో అంతా మర్చిపోయి సరదాగా నవ్వించినటువంటి సినిమా జాతిరత్నాలు. యాక్చువల్గా జాతిరత్నాలు మూవీకి ఓటీటీ నుండి మంచి ఆఫర్స్ వచ్చినాయంట. పెద్ద అయిన ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు కూడా సినిమాను అమ్మేయచ్చు కదా అంటే నాగశ్విన్ ఈ సినిమా థియేటర్లో బాగా వర్కౌట్ అవుద్ది అని నమ్మి ఆఫర్స్ని కూడా రిజెక్ట్ చేసి కోవిడ్లో డౌట్లు ఉన్నా కానీ థియేటర్లు తీసుకొచ్చారు. ఆడియన్స్ ఒక ఆనెస్ట్ అటెంప్ట్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో అనడానికి జాతిరత్నాలు బెస్ట్ ఎగ్జాంపుల్. వికీపీడియా బట్టి చూస్తే ఆల్మోస్ట్ 70 crores కలెక్ట్ చేసింది సినిమా. తర్వాత నెంబర్ 3 కార్తికేయ 2. టిల్లు స్క్వేర్ లాగే ఫస్ట్ పార్ట్ ని మించి సక్సెస్ అయిన సినిమా ఇది. స్టోరీ టెల్లింగ్ పరంగా చూస్తే పర్సనల్ గా నాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్ గా విత్ ఇన్ బడ్జెట్ లో మంచి క్వాలిటీతో కథని ఎంగేజింగ్ గా చెప్పినటువంటి సినిమా కార్తికేయ 2. ముఖ్యంగా ఇందులో స్టోరీ పరంగా ఒక మిస్టరీ మెయింటైన్ చేయడం, కృష్ణుడి చుట్టూ కథ రాసుకోవడం, అలాగే లొకేషన్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీని తీసుకురావడం ఈ సినిమా బాగా కలిసి వచ్చింది. మనకంటే కూడా నార్త్ సైడ్ కార్తికేయ 2కి కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. వికీపీడియా ఎంట్రీ బట్టి చూస్తే ఆల్మోస్ట్ 117 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది కార్తికేయ 2. తర్వాత నెంబర్ 4 మసూదా. భయం అనేది ప్రతి మనిషిలో ఉండేటువంటి ఒక ప్రైమల్ హ్యూమన్ ఎమోషన్. అందుకే హారర్ యూనివర్సల్ గా ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యేటువంటి జానరా. అయితే ఈ జానరాలో ఎక్కువగా హాంటెడ్ హౌస్ టైప్ సింగిల్ లొకేషన్ సినిమాలే ఉంటాయి, కానీ మసూదా మాత్రం మల్టిపుల్ లొకేషన్స్ లో డెకేడ్ స్పానింగ్ స్టోరీ టెల్లింగ్ తో, ముఖ్యంగా హ్యూమన్ డ్రామాతో చాలా ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. అలానే టెక్నికల్ గా చూస్తే మాత్రం మసూదాకి అసలు తిరుగులేదు. పర్సనల్ గా నాకైతే చాలా ఇష్టమైన సినిమా ఇది. రెండోసారి మూడోసారి చూస్తున్నప్పుడు ఈ సినిమా గొప్పతనం ఇంకా బాగా అర్థం అవుద్ది. ఎందుకంటే స్క్రీన్ ప్లే పరంగా ఒక్క వేస్ట్ సీన్ కూడా ఉండదు. ప్రతి పాత్రకి, సన్నివేశానికి ఒక పర్పస్ ఉంటుంది. అన్నిటికీ మించి భయపెట్టే విషయానికి వస్తే మాత్రం దెయ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక మిస్టరీలా వదిలేసి తడిసిపోయేలా చేశారు. సో డైరెక్టర్ సాయి కిరణ్ నెక్స్ట్ సినిమా కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. తర్వాత నెంబర్ 5 బలగం. ఎంటర్టైన్మెంట్, పాపులారిటీ ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సినిమాలు మాత్రం డైరెక్ట్గా ఆడియన్స్కి జీవితం అంటే ఏంటో చూపిస్తాయి. అలాంటి సినిమానే ఈ బలగం. నిజాయితీగా ఒక మంచి కథని చెప్తే మార్కెట్ అంచనాల్ని కూడా తారుమారు చేయొచ్చు అని ప్రూవ్ చేసింది బలగం. ఈ సినిమా చూసిన తర్వాత మీ మనసంతా బరువుగా మారిపోద్ది. ముఖ్యంగా పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాలో కోర్ ఐడియా చావు చుట్టూ తిరగడం, కంటెంట్ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా తీయడం నాకు బాగా నచ్చింది. అందులోనూ రూటెడ్ లెవెల్లో మన కల్చర్ని, మానవ సంబంధాలని చూపించిన విధానం చాలా బాగుంటుంది. ఇక వికీపీడియాని బట్టి చూస్తే బలగం కలెక్షన్స్ 26 కోట్లు, బడ్జెట్ 3 కోట్లు. తర్వాత నెంబర్ 6 విరూపాక్ష. వెరీ వెల్ మేడ్ విలేజ్ లెవెల్ హారర్ మూవీ ఇది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎంచుకున్నటువంటి జానరాకి తగ్గట్టు కన్విక్షన్తో కథ చెప్పారు. త్రూ అవుట్ ద సినిమా ఒక సీరియస్నెస్ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ లోనే స్టేక్స్ అన్ని సెట్ అయిపోయి ఉంటాయి. ఊరు నుండి బయటకు వెళ్ళకూడదు అని చెప్పి ఒక రూల్ పెట్టి ఆ వాతావరణం మొత్తాన్ని ఒక క్లోజ్డ్ క్లాస్ట్రోఫోబిక్ హారర్ జోన్ లోకి తీసుకెళ్లిపోతారు. అలాగే హారర్ తో పాటు ప్యారలల్ గా మర్డర్ మిస్టరీ కూడా రన్ అవుతూ ఉంటుంది.
కాబట్టి ఆడియన్స్ ఎప్పటికప్పుడు ప్లాట్తో ఎంగేజ్ అవుతూ ఉంటారు. రైటింగ్ అండ్ మేకింగ్ రెండిటి పరంగా విరూపాక్ష బాగా రాసిన మరియు తీసిన సినిమా. ఇక వికీపీడియాని బట్టి విరూపాక్ష కలెక్షన్స్ 100 కోట్లకి పైనే ఉంది. నెక్స్ట్ నెంబర్ 7 సామజవర్గమన. కథలో కోర్ పాయింట్ కొత్తగా ఉంటే కామెడీ సినిమాలు బాగా వర్కౌట్ అవుతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సామజవర్గమన. ఈ సినిమాలో ప్రెమిస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి వరుసకి సిస్టర్ అయ్యే డేంజర్ ఉంటే ఏమవుతుంది అనేదే సామజవర్గమనలో మెయిన్ కాన్ఫ్లిక్ట్. దీన్ని కావాల్సినంత కామెడీతో, రిలేటబుల్గా ఉండే డైలాగ్స్తో ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేయడం ఈ సినిమా సక్సెస్కి మెయిన్ రీజన్. అక్కడక్కడ కొన్ని పాటలు మెలో డ్రామా లాగా మెసేజ్లు ఇవ్వడం, ఇవన్నీ తప్పించి సినిమా ఎక్కడ బోర్ కొట్టదో. అలాగే అన్నిటికీ మించి సొంత హీరోయిజం కంటే కథని, కాన్సెప్ట్ని నమ్మి సినిమాలు చేసే కొద్దిమంది హీరోల్లో శ్రీవిష్ణు ఒకళ్ళు. అందుకే ఈ 50 crore కలెక్షన్ సామజవర్గంకి అలాగే శ్రీవిష్ణుకు కూడా వెల్ డిజర్వ్డ్ సక్సెస్. నెక్స్ట్ నెంబర్ 8 బేబీ. యాక్చువల్గా ఈ సినిమా కొంతవరకు ఆడియన్స్ని, క్రిటిక్స్ని డివైడ్ చేసింది. నాకు కూడా సినిమాలో కొన్ని చోట్ల ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు అనిపించింది. కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అలాగే చెప్పాలి అనుకున్నటువంటి ఆ పాయింట్ చాలా ఆనెస్ట్గా అనిపిస్తాయి. బేబీ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే హీరో హీరోయిన్ అనే తేడా లేకుండా ప్రతి క్యారెక్టర్లోనూ గ్రే షేడ్స్ని చూపించడం, దాని నుండి కూడా ఎంటర్టైనింగ్ సీన్స్ని క్రియేట్ చేయడం బాగా కనెక్ట్ అవుతుంది. విజయ్ బుల్గాని ఇచ్చినటువంటి సాంగ్స్ కూడా సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. ఫ్యూచర్లో బేబీకి రీవాచ్ వాల్యూ ఎంత ఉంటుంది, టైం గడిచే కొద్దీ ఈ కథ ఎలా నిలబడుతుంది అనేది తెలియదు. కానీ విత్ ఇన్ బడ్జెట్లో అన్నోన్ యాక్టర్లతో కూడా సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉంటే మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు అని బేబీ ప్రూవ్ చేసింది. వికీపీడియా బట్టి ఈ సినిమా కలెక్షన్స్ 80 crores. నెక్స్ట్ నెంబర్ 9 మ్యాడ్. కాలేజ్ బేస్డ్ కామెడీ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. సో సడన్గా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వెళ్ళి ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. మ్యాడ్ మూవీ ఎందుకు వర్కౌట్ అయింది అంటే ఎక్కడ కూడా సీరియస్గా తీసుకోకుండా త్రూఅవుట్ ఒక ఫీల్ గుడ్ ఫన్ ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది. బేసిక్గా ఎంత క్రిటికల్గా ఉన్నోడైనా కానీ కాసేపు నవ్విస్తే సినిమా బాగుంది అన్న ఫీల్ వస్తుంది. అలాగే మ్యాడ్ స్క్రీన్ ప్లేని మీరు గమనిస్తే కనుక ప్రాపర్గా ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ముగ్గురు హీరోలతో పాటు పక్కనుండే సపోర్టింగ్ క్యారెక్టర్లకి కూడా వాళ్ళకంటూ డిఫరెంట్ స్టైల్ అండ్ ఇండివిజువల్ క్వర్క్స్ ఉంటాయి. బేసిక్గా వెరీ వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే. ముగ్గురికి 3 కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, వాటిని కూడా ఫన్నీగానే రిజాల్వ్ చేస్తారు. సో డీజేటీలు లాగా ఈ మ్యాడ్ కూడా ఒక మంచి సీక్వెల్ని పుల్ ఆఫ్ చేస్తుందో లేదో వెయిట్ చేసి చూడాలి. తర్వాత నెంబర్ 10 మా ఊరి పొలిమేర. పర్సనల్గా నాకైతే ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వలేదు. ట్విస్ట్లు ఎంటర్టైనింగ్గా ఉన్నా, స్టోరీ థ్రిల్లింగ్గా ఉన్నా, ఎక్కడో స్టోరీ టెల్లింగ్ గిమ్మిక్కీగా అనిపించింది. కాకపోతే ఈ మా ఊరి పొలిమేర అనేది ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఏమో డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి సెకండ్ పార్ట్ థియేటర్కి వచ్చినటువంటి ఫస్ట్ సినిమా ఈ మా ఊరి పొలిమేర. సెకండ్ పార్ట్ చూడడానికి ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ కలెక్షన్స్ పరంగా కూడా మంచి ప్రాఫిట్ వచ్చిన సినిమా ఇది. బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నా కానీ సాలిడ్గా ట్విస్టుల మీద ఫోకస్ పెట్టి ఆడియన్స్ని ఎంగేజ్ చేయొచ్చు అని ప్రూవ్ చేసింది మా ఊరి పొలిమేర. ఈ ఫ్రాంచైజీ ఫ్యూచర్ ఏంటో తెలియదు కానీ స్టోరీ టెల్లింగ్ ఇంకా బెటర్ అయితే చూడాలని ఉంది. తర్వాత నెంబర్ 11 హనుమాన్. కరెక్ట్గా కంటెంట్ మీద ఫోకస్ పెడితే ఆడియన్స్ ఎంత కనెక్ట్ అవుతారో చెప్పడానికి హనుమాన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పటికీ హైదరాబాద్లోని కొన్ని థియేటర్స్లో హనుమాన్ రన్నింగ్లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాని ఆడియన్స్ ఎంతగా ఓన్ చేసుకున్నారు. సంక్రాంతి అప్పుడు రిలీజ్కి ముందు అండర్ డాగ్లో ఉన్న సినిమా తర్వాత ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కి ఒక ప్రామిసింగ్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఎంట్రీ పాయింట్ ఈ హనుమాన్ సినిమా. వికీపీడియా బట్టి ఆల్మోస్ట్ 330 కోట్లకి రీచ్ అయింది. స్టోరీ టెల్లింగ్లో మాత్రం ఇదే క్వాలిటీని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భవిష్యత్తులో రాబోయే సినిమాలు కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక ఫైనల్గా నెంబర్ 12 డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్. అసలు ఒక సినిమా హిట్ అవడమే గొప్ప అనుకుంటే ఆ సినిమాకి మళ్ళీ సక్సెస్ఫుల్గా సీక్వెల్ని క్రియేట్ చేయడం, అదే మ్యాజిక్ని మళ్ళీ రిపీట్ చేయడం ఒక రేర్ అచీవ్మెంట్ అని చెప్పాలి. దాన్ని సాధించిన సిద్ధు అండ్ టీమ్ని అప్రిషియేట్ చేయాలి. ఈ 2 మూవీస్కి ఆడియన్స్ అంతలా కనెక్ట్ అవడానికి రీజన్ ఏంటి అని అడిగితే నాకైతే ఇదొక క్యారెక్టర్ సెంట్రిక్ కామెడీ అనిపిస్తుంది. అఫ్కోర్స్ డీజే టిల్లు పాట, హిలేరియస్ జోక్స్, వన్ లైనర్స్, సిద్ధు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి, అందులో డౌట్ లేదు. కాకపోతే టిల్లు అనే క్యారెక్టర్ డిజైన్ కొత్తగా ఉంటుంది. ఇందులో హ్యూమర్ వెనక ఒక యూనివర్సల్ హ్యూమన్ యాంగిల్ కూడా కనిపిస్తుంది, అదే బిట్రేయల్. ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని మోసం చేయడం అనేది మనం చాలా సినిమాల్లో చూసాం. కానీ దాని నుండే ఒక స్క్రీన్ ప్లే మొత్తాన్ని క్రియేట్ చేయడం, థియేటర్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం మాత్రం సూపర్ అని చెప్పాలి. సో 2024లో హనుమాన్ తర్వాత మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీ ఈ టిల్లు స్క్వేర్. ప్రజెంట్ పోస్టర్లు బట్టి చూస్తే 100 crore మార్క్ని కూడా దాటేసింది. ఈ సినిమాలన్నిటినీ అబ్జర్వ్ చేస్తే ఇందులో లవ్ స్టోరీస్ ఉన్నాయి, కామెడీ సినిమాలు ఉన్నాయి, హారర్ సినిమాలు ఉన్నాయి, ఫ్యాంటసీ అడ్వెంచర్ కథలు కూడా ఉన్నాయి, అలాగే ప్యూర్ ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. ఇలా అన్ని రకాల జానర్లు ఉన్నాయి. సో నాకు అనిపించేది ఏంటంటే క్రియేటివ్ బిజినెస్లో ఫార్ములాస్, మార్కెట్ ట్రెండ్స్ కంటే కూడా
ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంకో బ్రూటల్ ఫ్యాక్ట్ ఏంటంటే సినిమాల్లో ఫైనాన్షియల్ సక్సెస్ని ముందే ఊహించడం చాలా కష్టం. కానీ స్టోరీ టెల్లింగ్కి తగ్గట్టు ఆడియన్స్ని టార్గెట్ చేస్తే చిన్న సినిమాలకైనా సరే మంచి కలెక్షన్లు వస్తాయి. దానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 12 సినిమాలే ఉదాహరణ. ఇలాంటి మరిన్ని మంచి ప్రాఫిటబుల్ మూవీస్ రావాలి అని కోరుకుంటూ వీడియోను ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.